ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు ఏ పరిస్థితి గుండా ప్రయాణిస్తూ ఉన్నా ఎంతమాత్రం భయపడకండి. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన కార్యములు అద్భుతకరమైనవి. కాబట్టి ఈ ఉదయాన నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. నేను ఒంటరిగా ఈ దినాన్ని ప్రారంభించట్లేదయ్యా, నీతో కలిపి ఈ దినము నేను ప్రారంభిస్తున్నాను. నా ప్రతి సమస్యకు నీ నుండి సహాయము తీసుకుంటున్నానని ఈ దినమును ప్రభు చేతులకు అప్పగించి వాక్యముతో ప్రార్థనతో ప్రారంభించండి. అద్భుతకరమైన దేవుని సహాయం నువ్వు పొందుకుంటావు. ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ ప్రతి సమస్య నుండి నిన్ను విడిపిస్తాడు. మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. దేవుని బిడ్డలారా, మనందరం కలిసి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనము మన సహోదరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యమును మన దగ్గర నుండి ప్రారంభిస్తాడు. కాబట్టి మీకు వీలుంటే తప్పక కామెంట్స్ అన్నీ చదవండి. అందరి కొరకు ఈ వాక్యం చివరిలో భారం కలిగి ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రార్థన చేద్దాం. దేవుని కార్యములు చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ తల దించుకోవద్దు, మీ తలలు ఎత్తుకొనండి, ధైర్యం తెచ్చుకోండి అని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఎంతమంది ఈ ఉదయాన మీ పరిస్థితులను బట్టి తలదించుకొని జీవిస్తున్నారో, ఎంతమంది అవమానంతో తలదించుకున్నారో, ఎంతమంది ప్రతి ప్రయత్నంలో ఓడిపోయి సిగ్గుతో తలదించుకొని ఉన్నారో, ఇక నా జీవితం బాగుపడడం సాధ్యం కాదు, నా ఆర్థిక పరిస్థితి కూలిపోయింది, నా మానసిక స్థితి కృషించిపోయింది, ఇక కూలిపోవడం తప్ప ఏమీ లేదు, ఎంత కూలిపోవాలో అంతగా కూలిపోయింది, ఎంతగా నాశనం అవ్వాలో అంతగా నాశనం అయిపోయిందని సిగ్గుతో అవమాన భారంతో తలదించుకొని జీవిస్తూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనలు 24వ అధ్యాయము 7వ వచనము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, పురాతనమైన తలుపులారా అంటే చీకిపోయిన మనసు, పాడైపోయిన బ్రతుకు, చితికిపోయిన జీవితం కలిగిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక అంతా అయిపోయింది అనుకున్న స్థితిలో ఉన్న నీవు నిరీక్షణతో, విశ్వాసంతో దేవుని వైపు మీ తలలెత్తుకున్నట్లయితే, మీ తలలెత్తి దేవుని వైపు చూచినట్లయితే మీ యొక్క కూలిన స్థితి నుండి మహిమగల స్థితిలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. నీ పడిపోయిన స్థితిని బట్టి తలదించుకోవద్దు, నిరీక్షణతో నీ తల ఎత్తుకో. తలదించుకున్నట్లయితే నీవు ఓటమిని అంగీకరించినట్లే, సాతానుకు అవకాశం ఇచ్చినట్లే. నీ ప్రయత్నంతో నీవు ఓడిపోయి తలదించుకున్నవేమో, అయితే మహిమగల రాజు యొక్క గృహప్రవేశముతో నీ జీవితం టోటల్గా మారిపోబోతోంది. ఆ బలశౌర్యము గల రాజు ప్రవేశిస్తే నీ జీవితంలో ఇక బెంగపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, తలదించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఏ పాపము వలన, ఏ వ్యసనమును బట్టి నీవు తలదించుకొని ఇంతవరకు జీవించావో తప్పక దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు.
ఏ వ్యాధిని బట్టి నీవు అవమానించబడి తలదించుకు తిరుగుతున్నావో దేవుడు నిన్ను తల ఎత్తుకొనిలా చేయబోతున్నాడు. నీవెదుర్కొన్న పరిస్థితిని బట్టి నలుగురి మధ్యలో అవమానాన్ని ఎదుర్కొన్నావేమో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ పడిపోయావో అక్కడే దేవుడు నిన్ను తల ఎత్తుకొనిలా చేసి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. చూడండి, హన్నా అనేక సంవత్సరాలు గర్భఫలం లేక కుటుంబం మధ్యలో, సమాజం మధ్యలో, చుట్టుప్రక్కల వారందరి మధ్యలో తలదించుకొని కృషించిపోయి కన్నీటితో వేదనతో ఇక నా జీవితం అయిపోయిందేమో, ఇక ఏ విధంగానే నేను ముగించాలేమో అనుకుంటూ ఉంది. అయితే ఒక రోజున ప్రభు మీద ఆధారపడింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి తన హృదయాన్ని అంతా కుమ్మరించుకుంది. తన మనసులో బాధంతా ప్రభువుకు వినిపించుకుంది. ఆ కన్నీటి ప్రార్థనను త్రోసివేయని దేవుడు వెంటనే హన్నా ప్రార్థనకు జవాబిచ్చాడు. హన్నా గర్భాన్ని తెరిచాడు. ఒక గొప్ప ప్రవక్తను హన్నాకు దయచేశాడు. అదేవిధంగా మగ్దలేని మరియా పాపములో పట్టబడింది. పాపి, వ్యభిచారి అని అందరూ కూడా తనను హేళన చేస్తూ ఉన్నారు, రాళ్లతో కొడుతూ ఉన్నారు. భయంకరమైన అవమానంతో తలెత్తుకోలేక దిగులుతో కన్నీటితో వేదనతో వెళుతూ ఉంది. అయితే మగ్దలేని మరియా యేసు ప్రభువుని చేరుకుంది. పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి అయిన యేసు ప్రభువారు మగ్దలేని మరియను అవమానం నుండి విడిపించారు, పాపం నుండి విడిపించారు, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించారు. ఇక నుండి నీవు పాపం చేయొద్దు, నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని పరిశుద్ధపరిచాడు. ఎక్కడైతే అవమానించబడిందో, ఎక్కడైతే పాపి అని అనిపించుకుందో, ఎక్కడైతే పాపిగా పిలువబడిందో, ఎక్కడైతే హేళనలు పొందిందో అక్కడే ప్రభు తన జీవితాన్ని బాగు చేశాడు. అనేక మంది మధ్యలో నిలువబెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఏ విషయాన్ని బట్టి తలదించుకున్నా, ఏ విషయాన్ని బట్టి బెంగపడుతూ తలదించుకొని కుమిలిపోతూ దిగులు పడుతూ ఉన్నా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఎంత మాత్రం భయపడకు, నిన్ను తల ఎత్తుకొనిలా చేస్తాను అని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, బెంగపడుతూ దిగులు పడుతూ తలదించుకొని ఉండదు, కానీ బలశౌర్యములు గల రాజును పిలు, మహిమగల రాజును ఆహ్వానించు. నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ఆయన నీ జీవితంలోనికి వచ్చి పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తుతాడు. తలదించుకొని ఉన్న నిన్ను తల ఎత్తుకొని తిరిగేలా చేస్తాడు. ఆయన నీ కుటుంబంలోనికి వచ్చి పడిపోయిన నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎక్కడ పడిపోయావో, ఏ పాపం విషయంలో కూలిపోయావో, నా జీవితం అంతా అయిపోయిందని అనుకోవద్దు. ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకో, ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. తప్పకుండా అనేక మంది మధ్యలో నిన్ను ఒక స్తంభముగా నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా హృదయపూర్వకంగా మహిమగల రాజును మన గృహాల్లోనికి ఆహ్వానిద్దాం. రండయ్యా, బోధకుడా, మా జీవితాల్లోకి రండి, నా కుటుంబంలోకి రండి అని అందరూ హృదయపూర్వకంగా ప్రభువుని ఆహ్వానిద్దామా? రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. పోవు స్థలమెల్ల ఆరోగ్యమే, పారు చోటెల్ల పరిశుద్ధమే. పోవు స్థలమెల్ల ఆరోగ్యమే, పారు చోటెల్ల పరిశుద్ధమే. చేరుదాపంత సంతృప్తియే, చేరుదాపంత సంతృప్తియే. నిలుచు మేరంత పుష్టికరమే, నిలుచు మేరంత పుష్టికరమే. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా
ఎండని నదిలాగా రమ్ము బోధకా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. హృదయపూర్వకంగా అందరం కలిసి ప్రభువుని ఆహ్వానిస్తూ మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ఒక్క నిమిషం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. తలదించుకొని ఉండకండి, మీ తలలు ఎత్తుకోండి, మీకు విడుదల సమీపించింది. ఎంత మాత్రం భయపడకండి. ఈరోజు వాగ్దానం చేశారు. ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో పరిశుద్ధాత్ముడా, అందరి జీవితాల వాగ్దానాన్ని నెరవేర్చండి. వారు ఎక్కడ తలదించుకొని ఉన్నారో, ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఏ విషయంలో కృంగిపోతూ సిగ్గుతో ఉన్నారో, ప్రతి సిగ్గు నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ప్రతి అవమానం నుండి విడుదల కలుగునుగా యేసునామములో. ప్రతి నింద, ప్రతి వేదన కొట్టువేయబడునుగా యేసునామములో. ఎందుకంటే సిలువలో మా యేసు మా కొరకు తలదించుకొని నిందలు అనుభవించారు, మా కొరకు అవమానించబడ్డారు. మా అవమానాన్ని ఆయన భరించారు, మా నిందను ఆయన భరించారు, మా సిగ్గును ఆయన భరించారు. కాబట్టి మేము విడుదల పొందుకోవడానికి అర్హులంగా ఉన్నాం. మేము ఇక తలదించుకోవాల్సిన అవసరం లేదు, మేము ఇక సిగ్గుపడవలసిన అవసరం లేదు. యేసును బట్టి మేము తల ఎత్తుకొని తిరుగుతామని తండ్రి, ఈరోజు ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తున్నారో దించుకున్న తలలన్నీ కూడా ఎత్తబడునుగాక. అయ్యా, ఏ వ్యసనము, ఏ పాపము వారిని తలదించుకొనిలా చేసిందో ప్రతి పాపం నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ఏ అప్పు బాధలు, ఏ ఆర్థిక సమస్య వారిని తలదించుకొనిలా చేసిందో ప్రతి ఆర్థిక సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఏ అసమర్థత, ఏ జ్ఞానహీనత, చదువు లేని పరిస్థితి, ఉద్యోగం లేని పరిస్థితి, గర్భఫలం లేని పరిస్థితి వల్ల ఇంకా వివాహం కాలేదనే నింద, ఈ విధంగా అనేకమైన నిందలు ఎంతమంది మోస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవా, ప్రతి అవమానమును కొట్టివేస్తున్నందుకు వందనాలు, ప్రతి నిందను కొట్టివేస్తున్నందుకు వందనాలు. నిన్ను కలిగిన వారెవ్వరికి తలదించుకోవాల్సిన అవసరం లేదయ్యా. ఈరోజు నిన్ను ఆహ్వానించుకున్న ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు ఇది మొదలుకొని తల ఎత్తుకొని జీవిస్తున్నారు. ఎందుకంటే పాపం నుండి విడుదల పొందుకున్నారు, శాపం నుండి విడుదల పొందుకున్నారు, వ్యసనాల నుండి విడుదల పొందుకున్నారు, రోగం నుండి విడుదల పొందుకున్నారు, అవమానాల నుండి, నిందల నుండి విడుదల పొందుకున్నారు, ఆర్థిక సమస్య నుండి విడుదల పొందుకున్నారు, ప్రతి దాని నుండి కూడా విడుదల పొందుకున్నారు. కాబట్టి యేసును బట్టి తల ఎత్తుకొని జీవిస్తున్నారు. తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత. తండ్రి, ఎంతమంది జైలు బంధకాల్లో ఉన్నారో, ఎంతమంది కోర్టు కేసెస్లో ఉన్నారో, ప్రతి అవమానము, ప్రతి బంధకము, ప్రతి నింద, ప్రతి కేసు నుండి కూడా విడుదల యేసునామములో ప్రకటిస్తూ త్వరలోనే అద్భుతకరమైన విజయము ప్రతి కుటుంబంలో మీరు దయచేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మీ కుటుంబం ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ దినమును వారు ప్రారంభిస్తూ ఉండగా వారు ప్రారంభించే ప్రతి పనిని సఫలపరచండి అయ్యా. వారు వెళ్ళే ప్రతి చోట మీరు తోడుగా ఉండండి. వారి ప్రతి కార్యమును మీరు సఫలపరచండి. వారి వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వారి పనిపాట్లలో తోడుగా ఉండండి. వారి వ్యవసాయాన్ని అభివృద్ధిపరచండి. వారి చేతి వృత్తులను దీవించండి. చదువులో జ్ఞానం దయచేయండి. ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే నీ నామములన్నీ కూడా నార్మల్ రిపోర్ట్స్ ఇస్తున్నారని నమ్ముతున్నాను. గర్భఫలం లేని బిడ్డలందరినీ ఇప్పుడే మీరు టచ్ చేస్తున్నారని, ప్రతి గర్భమును తెరుస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. నమ్ముట నీవులైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారయ్యా. ఈరోజు నమ్మిన వారందరి జీవితాల్లో నీ మహిమ కలిగిన కార్యములు జరిగించి తలదించుకొని భయముతో, సిగ్గుతో ఉన్న ప్రతి ఒక్కరిని తల ఎత్తుకొనిలా చేసి అద్భుతకరంగా మీరు ఆశీర్వదించి నడిపిస్తున్నారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మనకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.